తెలంగాణలో నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్రం ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని ఎంపీ ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. దీనిపై కొందరు కావాలనే అపోహలు సృష్టిస్తున్నారని, ప్రజలు అవగాహనతో ఉండాలని సూచించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పరిపాలనలో రాష్ట్రాల ఆదాయంలో నష్టం జరుగుతోందన్న ఆరోపణల్ని ఈటెల ఖండించారు. మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రాలకు పన్నుల్లో వాటా పెరిగిందని, మౌలిక సదుపాయాల కోసం మరింత నిధులు అందుతున్నాయని పేర్కొన్నారు. మోదీ ఎవరికీ అన్యాయం చేయడన్నారు ఈటెల రాజేందర్. చేసే ముందు దేశవ్యాప్తంగా పార్లమెంట్ సీట్లు కూడా పెంచాలని భావిస్తే అప్పుడు ఏ రేషియో ప్రకారంగా పెంచుతారు, జనాభా ప్రకారంగా పెంచుతారా, ఓట్ల ప్రకారంగా పెంచుతారా, లేకపోతే రేషియో ప్రకారం పెంచుతారా, ఇంకా క్లారిఫై కాకముందే పిల్ల పుట్టక ముందే కుళ్ళ గుట్టినట్టుగా ఏమీ లేనప్పుడే ఈ రాజధాని చేయడం మంచిది కాదు. వాస్తవంగా ప్రతిపక్ష పార్టీలుగా, ప్రాంతీయ పార్టీలుగా ప్రజలకిచ్చిన హామీలను పరిష్కరించే సత్తా లేక ప్రజల్ని కేంద్ర ప్రభుత్వం మీద ఊసుకొలిపి పబ్బం గడుపుకునే ప్రయత్నంలో భాగం తప్ప ఎక్కడ కూడా లేదు. మేము కూడా అంటా ఉన్నాం, సౌత్ లో ఏదైతే పాపులేషన్ కంట్రోల్ చేసిందో ప్రోగ్రెసివ్ స్టేట్ అని అంటున్నారు, ఆ ప్రోగ్రెసివ్ స్టేట్స్ కి ఇన్సెంటివైజ్ చేయాలి తప్ప ఇన్సెంటివైజ్ చేయాలనేటువంటిది ఎవరికి కూడా లేదు. కాబట్టి ఇది టూ ఎర్లీ టు కామెంట్. ఇవాళ ఏమీ రాకముందే దీని గురించి మాట్లాడడం అనేది సంబంధించిన కాదు, ఇది మంచి పద్ధతి కాదు. మీరు ఎప్పుడు చేయాలి? కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్ చేయబోతా ఉన్నాం, డీలిమిటేషన్ లో గిట్లా ఉండబోతా ఉంది, సీట్లు పెంచబోతా ఉన్నాం, సీట్లు పెరిగే క్రైటీరియా గిట్లా ఉండబోతుందని చెప్పి మీరు చెప్తే ఏమైనా మాట్లాడే, కానీ ఏమీ లేనప్పుడు మీరు మాట్లాడేది మంచిది కాదు. ఇప్పటికైనా దేశ పురోగమనంలో భాగం పంచుకోమని చెప్పి కోరుతున్నాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా బదలిపించే అంశం ఏంటంటే, దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ దేశం లెవెల్లో ఆలోచించాలి, కానీ వాళ్ళు కూడా సంకుచితంగా ఆలోచించడం చాలా బాధాకరం. ఇలా కాంగ్రెస్ పార్టీ కూడా ప్రాంతీయ పార్టీ స్థాయికి దిగజారిపోయిన విషయం ఇలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. కాబట్టి